ఓం నమ శివ హిమవర్ష వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు డే 5. ప్రస్తుతం అయితే నైట్ సేలంలో వచ్చి ఆగాము. సేలం నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాము. జస్ట్ ఒక 2 or 3 minutes ఎగ్జాక్ట్లీ టైం ఈరోజు వచ్చేసి ఇప్పటికి 6:33. నిన్న 7:30 అట్లా అవుతుంది వరుసగా. ఈరోజు 6:30, ఎందుకంటే ఈరోజు లాంగ్ డిస్టెన్స్ అనుకుంటున్నాము. ఈరోజు చెప్పాను ఎక్కడ దాకా వెళ్తాను అనేది, చూద్దాం. లగేజ్ కూడా కింద పంపించేసాను, ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే. ఓకే, అంతా రెడీ. మనం ఇంకా జస్ట్ 1 సెకండ్లో వెళ్ళిపోవడమే, హెల్మెట్ పెట్టుకొని. ఓకే, రెడీ టు మూవ్. ప్రస్తుతం టైం ఎగ్జాక్ట్లీ 7 మనం తప్పేటట్లేదు. 7 నుంచి ఏం మారట్లేదు, అది సంగతి. ఓకే, ఇంకా బయలుదేరడమే. ప్రస్తుతం అయితే రీడింగ్ 56,165 ఎగ్జాక్ట్లీ. ఇంకా రాత్రి కూడా ఫుల్ ఇంకా పెట్రోల్ కొట్టించాం కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా రూట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, వెరీ గుడ్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. భ్రమరాంబా సమేత మల్లికార్జున మహాస్వామినే నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. మనం నైట్ ఆల్రెడీ బై రూట్లో ఆగినాం కాబట్టి ఇబ్బంది లేదు. మనం వెళ్ళాల్సిన రూట్ కూడా ఇదే, కృష్ణగిరి 87, కంచీపురము, మైసూర్, బెంగళూరు సేమ్ స్ట్రైట్ ఒకటే రూట్. క్లైమేట్ కూడా బాగా కూల్గా ఉంది, ఇంకా సన్ రైజ్ అవ్వలేదు, బాగా చలిగా కూడా ఉంది. ఈరోజు గ్లౌజ్ వేసుకోవాల్సిందే. నిన్న ఎక్కడ కొద్దిగా వేసుకున్నాం, కొద్దిసేపు కుంబ్లీ అవతల కాసేపు వేసుకున్నాను, తర్వాత మళ్ళీ అవసరం పడలేదు, తీసేసాను. ఇప్పుడు ఖచ్చితంగా వేసుకోవాల్సిందే, చలి బాగా ఉంది. చేతులకు గ్లౌజ్ కూడా వేసేసుకున్నాను. యాక్చువల్గా చాలా పాతవి. ఇది దీనికి చూడు వెలుగుంది కదా, ఇది ఫోన్ టచ్ ఆపరేట్ చేయడానికి, ఇది పనిచేయడం లేదు ప్రస్తుతము. ఇది కూడా సేమ్. మామూలుగా అయితే అంతకుముందు స్వైప్ ఇట్లా స్వైప్ చేయడానికి ఈజీగా ఉండేది. ఈ లోపల హెల్మెట్ లోపల బాగా టైట్గా ఉన్నందువల్ల మనం మాట్లాడే మాట నత్తిగా వస్తుంది అన్నమాట. గొంతు కూడా తేడా అయిపోయింది బాగా. 2 బైకర్స్ వెళ్ళారు, ఇద్దరు. ఒక దానిలో నలుగురు వెళ్ళారు, 2 బైకర్స్. ఒక బైక్ మీద ఇద్దరు. బండి ఏదో కూడా చూడలేకపోయా, అంత స్పీడ్ వెళ్ళారు వాళ్ళు. చాలా చిన్నగా పెట్టారు, సైడ్ కనబడలేదు. స్పీడ్ బంప్స్. ఒక్కసారి కాఫీ బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది, అయిపోతే మళ్ళీ వెళ్ళిపోవచ్చు ఎక్కడ కాకుండా. లేదా టిఫినే ఆంధ్రప్రదేశ్లో చేద్దామంటారా, తమిళనాడులో కాకుండా. జస్ట్ 2 hours లేండి, ఏముంది, సంగతి ఏం కాదు. ఇప్పుడు చిన్న కాఫీ బ్రేక్ తీసుకున్నాను. చలి విపరీతంగా ఉంది, అసలు ఈ గ్లౌజ్ కూడా సరిపోవట్లేదు, ఆగట్లేదు. ఇవి వేరే ఉన్నాయి, అవి తీసుకోవాలి. లోపల లైనర్ కూడా దీనికి జాకెట్కి తీసేసాను, అది కూడా వేసేసుకుంటే ఇంకా వెచ్చగా ఉంటుంది. కాళ్ళ వరకు ఇది ఇబ్బంది లేదు, అది వెచ్చగా ఉందిలేండి. పై బాడీ మొత్తం కూడా చల్లగా ఉంది. కుదిరితే ముందు ఎక్కడ ఆగేసి 1 నిమిషంలో మార్చేసుకోవచ్చు. కాకపోతే నాకన్నా కదా బ్రేక్ తీసుకున్నప్పుడు మార్చింది సరిపోయేది ఆ కాఫీ బ్రేక్లో. బట్ అప్పుడు అనిపించలే చలి. ఆగిన తర్వాత బయలుదేరిన తర్వాత మళ్ళీ స్టార్ట్ ఎక్కువ అయ్యింది అనమాట. ఇంకా ఇక్కడ ఆపేసి మార్చుకున్నాను. యాక్చువల్గా గ్లౌజులు వేరే ఉన్నాయి, చూపిస్తా. అవి ఇప్పుడే కాదు, లదాఖ్ వెళ్తున్నప్పుడు తీసుకునేటివి అనమాట. ఇప్పుడు వాడుతున్నవి కూడా 2 సేమ్ అవే, అవి కూడా అప్పుడువే. ఇదిగోండి గ్లౌజ్ కూడా ఇవే. ఇంత పోగి ఇప్పుడు చలి అనేది అనకూడదు, మళ్ళీ పాత గ్లౌజులు కింద పెట్టేద్దాము. యాక్చువల్గా వర్షం పడుతుందేమో అని చెప్పని ప్రొటెక్టర్ కూడా తెచ్చుకున్నాం, కానీ రైన్ ప్రొటెక్టర్, కానీ యూజ్ కావాలేదు. బ్యాక్ సైడ్ ఒకటి ప్రొటెక్టర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వీపులో. అది మొత్తం పీస్ అయిపోయింది, ఎందుకని అర్థం కాలేదు. ఎక్కువ రోజులు అయింది వల్లనేమో ఇవన్నీ తీసేయాలి, మొత్తం ముక్క అయిపోయాయి. యాక్చువల్గా ఒకటే పెద్దగా ఉంటుంది, ఇంత పెద్దగా మన బ్యాక్ సైడ్ సపోర్టుకు. ఇది పనికిరాదు మనకి. యాక్చువల్గా పెడితే ఎక్కడన్నా ప్రొటెక్టర్ కింద వాడుకోవచ్చు, ఇది సపోర్ట్ కింద. బట్ నో యూస్, ఎట్లా ఫ్లేవర్ కింద ఉన్నాం కాబట్టి, పైన ఉన్నాం కాబట్టి పడేయడం మొత్తము అంతా బ్లాక్గా వచ్చేస్తుంది దీనివల్ల.
తీసేద్దాం, మొత్తం శుభ్రం చేసిస్తే ఎవరు సరే అయిపోతుంది పని. మెష్లో ఉంటుంది, సపరేట్ దొరికితే మళ్ళీ మనం తెప్పించుకోవచ్చు. ఇదిగోండి అంత రాలిపోతూ ఉంది. ఇప్పుడు మనది చేయాల్సిన పని ఏంటంటే దీన్ని లోపల కూర్చోబెట్టేసాలి ఇలాగా. ఇప్పుడు చలి అనే మాటే ఉండదు పరిస్థితి. మళ్ళీ అడ్జస్ట్ చేయాలి కాస్త. జస్ట్ ఏంటి లోపల ఒక జిప్ ఉంటుంది, ఆ జిప్ వేస్తే అయిపోతుంది అంతే, పెద్ద ఏం ఉండదు దీనిలో. మనకు వద్దనుకుంటే మళ్ళీ హీట్ అనిపిస్తే తీసేస్తుంది, అప్పుడు ఈజీ కూడా, తీయడం కూడా ఈజీ, వేసుకోవడం కూడా ఈజీ. ఇలా కనెక్ట్ చేయడము, వేయడమే, సింపుల్ అయిపోయింది. ఇది ఒకటి ఉంది కదా, బ్రిడ్జ్ కదా, మంచి ప్లేయింగ్ ఉంది, బాగా యాక్షన్ ఇస్తుంది, యాక్షన్. ఇది పాతది మార్చుకోవాలి యాక్చువల్గా, బట్ కాకపోతే మనం కూడా రైట్స్ ఏం చేయట్లేదు కాబట్టి మార్చట్లేదు. అయిపోయింది, ఫినిష్. ఇంకా చలి అన్నమాట ఉండదు. గాయస్ ఇక్కడ చూస్తున్నటువంటి బ్యాగ్కి రౌండ్ మార్క్ వేసాను కదా, ఇది టాప్ బాక్స్లో ఉన్నటువంటి బ్యాగ్, కెమెరా యాక్సెసరీస్ అన్నికి సంబంధించిన బ్యాగ్. ఈ రెయిన్ జాకెట్లో వామ్ రైనర్ వేసుకునే సందర్భంలో టాప్ బాక్స్లో నుంచి తీసి బయట పెట్టాను. మళ్ళీ తిరిగి దాన్ని టాప్ బాక్స్లో పెట్టడం మర్చిపోయి ఇంకా గ్లౌజ్ వేసేసుకున్నాను, బయలుదేరి వెళ్ళిపోయాను. కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత నాకు మిర్రర్లో కనబడింది. అదే సేమ్ టైం నా వెనక బస్సులో ఉండే వాళ్ళు కూడా హారన్ ఇచ్చారు. రెండు అట్ ఏ టైం చూసుకొని మళ్ళీ బండి ఆపుకొని ఆ బ్యాగ్ తీసుకొని మళ్ళీ దానిలో పెట్టుకొని బయలుదేరడం జరిగింది. ఒక ఐటెం వేసుకునేటప్పుడు మనం చూసుకొని జాగ్రత్త వేసుకోవడం మంచిది. ఓకే, ఇందాక ఆల్రెడీ మనం ఓవర్టేక్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయారు. నా స్టార్ట్ అయ్యాక ముందు రెడీ వెళ్ళిపోయారు, అప్పుడు కాబట్టి రికార్డ్ చేయలేదు, ఇప్పుడు రికార్డ్ చేసాము. స్టాండ్ తీయడము, వెళ్ళిపోవడమే. రైట్, హడావిడిలో ఇందాక మనము బయలుదేరేటప్పుడు ఈ హ్యాండ్లెస్ చేంజ్ చేసుకోవడం కోసము ఆగినప్పుడు ఇక్కడ పెట్టిన బ్యాగు రన్నింగ్లో పడిపోయింది. అయితే ఈ మిర్రర్లో నాకు కనబడింది, చూసా. మళ్ళీ బండి ఆపిన వెంటనే తీసుకొని మళ్ళీ దాంట్లో పెట్టేసా. బట్ అప్పుడు నేను కెమెరా ఆన్ చేశాను అనుకున్నా కానీ చేయలేకపోయా. మీకు చూపిస్తా. యాక్చువల్లీ అది నాకు తెలిసి రికార్డులో కూడా అయి ఉండొచ్చు. వెళ్తున్నప్పుడు బ్యాక్ సైడ్ కనబడేది దీని మీద ఉన్నట్టుగా రికార్డ్ అయిందనుకుంటున్నా. యాక్చువల్గా ఆపి తిప్పి వెనక్కి తీసుకునేటప్పుడు అది అయిందని తెలియదు, చూసిన తర్వాత మళ్ళీ చెప్పగలుగుతా. బట్ ఖచ్చితంగా అయితే బ్యాగ్ బాగా డ్యామేజ్ అయితే అయి ఉండొచ్చు. చూస్తాను ఒకసారి ఎలా ఉందో పరిస్థితి. ఇప్పుడు కూడా కొద్ది రూట్ మారుద్దాం అనుకుంటున్నాను, బెస్ట్ రూట్ వెళ్దాం అనుకుంటున్నా, ఆలోచన చేసి చూడాలి. బ్యాగ్ ఖచ్చితంగా నాకు తెలిసి డ్యామేజ్ అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే బ్యాగ్ అయితే డ్యామేజ్ గుర్తుపట్టచ్చు కొద్దిగా. ఇక దుమ్మైంది, ఇదిగోండి కింద పడినట్టుగా. ఇదిగో ఇది పడ్డం ఇలాగా ఇంకా డ్యామేజ్ కాలే, కాకపోతే దుమ్మైందంతే. లోపల కూడా ఏమైండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. కాకపోతే అంత సేఫ్టీగా పెట్టానండి. సోమవారి ప్రసాదము మైక్, ఇది ఇన్స్టాగ్రామ్, ఇది మనది కాదు పాపం, మా బామ్మర్ది. కానీ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఓకే, సేఫ్, నో ప్రాబ్లం. ఇప్పుడంతా రికార్డ్ అవుతుందో లేదో మరి, అవుతుంది లేండి. కాకపోతే మైక్ ఆన్లో లేదు. మైక్ ఇప్పుడు ఆన్ చేసా, అయినా సరే వాయిస్ అయితే వస్తుంది అనుకుంటున్నాను నేను, నో ప్రాబ్లం.
మళ్ళీ అన్నీ పెట్టేద్దాం ఎక్కడక్కడ. ఈ లోపల థర్మల్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, పైన కింద అంత సైడ్ 4 పక్కల ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయినా సరే కొద్దిగా 1-2 సార్లు చెక్ చేసుకోవడం పోవడం మొత్తమైన పని. అది అద్దంలో చూడకపోయి ఉంటే వెనక బస్సు పాపం ఆపాడు, హారన్ కొడతా ఉన్నాడు, ఎలక్ట్రికల్ బస్సు. అండ్ అక్కడ ముందు హోటల్కి సంబంధించిన అతను ఫ్లాగ్ చెప్తా ఉన్నాడు అని మరి పరిగెత్తుకుంటూ చిచ్చాడు ఆ అబ్బాయి. ఎనీవే నో ప్రాబ్లం, స్వామి దయత మనకి ఇబ్బంది లేకుండా జర్నీ సాగుతుంది. బట్ ఈరోజు చూడాలి మరి. అప్పుడే ఫోన్ వచ్చింది యాక్చువల్గా. ఓకే లెట్స్ గో. చిన్న చేంజ్ ఏంటంటే మనము వచ్చిన రూట్ కాకుండా రోడ్డు బాగాలేదు అనిపిస్తుంది. ఈజీగా మనకు తెలిసిన రూట్, కంఫర్ట్గా వెళ్ళాలనుకున్న రూట్ అనుకుంటే ఏంటంటే బెంగళూరు టు శ్రీశైలం రోడ్ బెస్ట్ అనిపిస్తుంది. అయితే దానికి బెంగళూరు వెళ్ళకుండా అవుట్స్కట్స్ మొత్తం స్కిప్ చేయాలనే కాన్సెప్ట్. అయితే దీంట్లో ఎట్లా వచ్చాం కదా, దారిలో ఇక్కడ కోయంబత్తూరు ఆదియోగి ఎలా ఉంటుందో చిక్బళ్ళాపూర్లో కూడా ఉంది. అది చూసుకొని అట్లా అటెంప్ట్ చేసుకొని వెళ్దామని ఆలోచన. ఆ రూట్ అనుకో నాన్ స్టాప్ మనము ఇబ్బంది లేకుండా ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. మనకు అది రెగ్యులర్ రూట్ కింద చూసుకోవచ్చు అనమాట. బెంగళూరు అవుట్స్కట్స్ ఏం లేకపోతాము, ఇబ్బంది లేదు. చూసి పెట్టేసాను రూట్ కూడా. జస్ట్ ఇక్కడ నుంచి 175 కిలోమీటర్స్ చూపిస్తుంది. అది చూసుకొని అక్కడి నుంచి అంటే మనకు కర్నూలు రూట్ కాబట్టి ఈజీ. ఆత్మకూరు దాకా ప్రాబ్లం ఉండదు. ఆత్మకూరు తర్వాత మళ్ళీ ఘాట్ కాబట్టి మనకు అది అలవాటైన రూట్ కాబట్టి ఇబ్బంది లేదు. చూడు, ఇండికేటర్ లేదు, హెల్మెట్ లేదు, వచ్చేస్తున్నాడు ఇతరులకు అంతే. స్వామి ఓం నమః శివ. ఏం చేయలేము మనం. ప్రస్తుతం ఇదే రూట్లోనే ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత కొద్దిగా రెడీ తీసుకోవాలని చెప్పి చూపిస్తుంది. ఈరోజు మన ఫస్ట్ టోల్ క్రాస్ ఇది. చూద్దాం మీరు ఎన్నో వస్తాయో. దారిలో కూడా ఆగాము, శరణభావన. బ్రేక్ఫాస్ట్ చేసుకుని బయలుదేరడమే. ఇటు సైడ్ రోడ్ సైడ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇందాక ఈ బస్సు అతనే మన దగ్గర ఆపారు, అక్కడ బ్యాగ్ కింద పడితే చెప్పడం. ఇడ్లీ ఆర్డర్ చెప్పాను, సాంబార్ ఇడ్లీ. ఇందాక బస్సు వచ్చేందుకు ఫుల్ అయింది, బస్సు వెళ్ళిపోయిన బడి ఖాళీ. తినేసి బయలుదేరడమే. ఇవ్వండి, టైం కూడా చాలా టైం పట్టింది. ప్రస్తుతం టైం 10:30. ఇంకా చూడాలి. టిఫిన్ యావరేజ్గా ఉంది. ఇడ్లీ అంటే ఇక్కడ ఇడ్లీ మెయింటెనెన్స్ వేరే ఉంటుంది. ఈరోజు జర్నీ అసలు ఏం సాగట్లేదు సరిగా. 7 గంటలకు 7:15 బయలుదేరిన అనుకుందాము. టైం ప్రస్తుతానికైతే 10:30 దగ్గర. దాదాపు 7:30 బయలుదేరిన అనుకుందాం. 8:30, 9:30, 10:30 3 గంటల్లో 110 కిలోమీటర్లు మాత్రం వచ్చాయి. 120 కిలోమీటర్లు వచ్చాము మంచి ఇంచుమించు 3 గంటల్లో. చూసుకొని కొద్దిగా తొందరగా ఇంకా ఎక్కువ ఇది చేస్తే సరిపోతుంది. ఏదో వెహికల్ పోతుంది, కొత్త మోడల్ ఉంటుంది, లాంచింగ్ చేసినట్టున్నారు. చూద్దాము, ఇంకా లాంచ్ అవ్వలేదు అది. ఆ స్టిక్కరింగ్ అదే గుర్తు. నాకు తెలిసి మారుతిలో ఈకో అనిపిస్తుంది. చూద్దాం. ఈ స్లైడ్ డోర్స్ అవన్నీ చూస్తుంటేనేమో మారుతి ఈకో లాగానే ఉంది, బట్ కాకపోతే కొంచెం పెద్దగా ఉంది బండి. ఏ కంపెనీ తెలియట్లేదు. ఇది స్టిక్కరింగ్, అది ఫస్ట్ డెమో ఉంటుంది అన్నమాట. ఎలా ఇస్తారు అంటే ఏ బ్రాండ్ ఏది అనేది కనబడదు. బట్ లోగో చూస్తే బ్యాక్ సైడ్ అలా లేదు, వోల్క్స్ వాగన్ లాగా ఉంది. సీటర్ 7 సీటర్ తెలియదు, మరి చూడాలి. చిక్బళ్ళాపూర్ వెళ్ళి ఆదియోగి స్టాచ్యూ చూసుకొని మళ్ళీ ఎంబడే బయలుదేరి వెళ్ళిపోవడమే. అదే రూట్ బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి కర్ణాటక ఎంటర్ అవుతాము. అంటే ఇంకా ఎగ్జాక్ట్గా అది తమిళనాడే. కర్ణాటకలో ఎంటర్ అయ్యేటప్పుడు చెప్తాం మళ్ళీ ఒకసారి. ఇదేం బండి, ఇది వెరైటీ ఉంది. బ్యాక్ సైడ్ నుంచి టైర్ పెద్దగా ఉంది. చూద్దాం ఏంటది. కవాసాకి. రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, తప్పదు. ఇటు ఎదురుకబెట్టినాడు ఎటు కాకుండా. ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది అలాడు అటువైపు. వస్తూరు కూడా ఇంకొక 9 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ చూపిస్తుంది దగ్గర. ఇంకా ట్రాఫిక్ ఎఫెక్ట్ మనకి ఇక్కడి నుంచి పడేటట్టు ఉంది కొద్దిగా. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, బట్ కాకపోతే ఏమైనా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా ఇరుక్కోవాల్సి వస్తుందేమో తెలియదు మరి. బైకర్ ఫెసిలిటీ ఇది, బైకర్స్కి ఉంటే అడ్వాంటేజ్ అనమాట. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది ఆల్రెడీ. 3 మినిట్స్ పైన అవుతుంది ఆగి. ఒక సందు దొరికితే చేస్తూ ఉన్నారు కంటిన్యూషన్. మొత్తం ఆ సైడ్ రోడ్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయింది. కింద సర్వీస్ రోడ్ సైడ్ రోడ్ ఉంటే జస్ట్ ఇట్లా ఎంటర్ అయ్యి పట్టుకొని వచ్చేసాను. దాదాపుగా ఇప్పటికి ఒక
5 కిలోమీటర్స్ వచ్చి ఉంటాను దగ్గర దగ్గర. ఇంకొక 96 కిలోమీటర్స్ వెళ్తే చిక్బళ్ళాపూర్ ఆదియోగి దగ్గరికి వెళ్ళిపోతాము. ఇక్కడ చిక్క తిరుపతి అని కన్నడలో రాసింది అక్కడ వెనక. గోపురం, రాజగోపురం కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. చిక్క తిరుపతి విలేజ్ ఇది. రాజగోపురం చాలా పెద్దగా ఉంది, మధ్యలో పార్కింగ్ ఉంటుంది. ఇది ఈ గోపురం బ్యాక్ సైడ్ మధ్యలో పార్కింగ్ ఉంది, వెనక గుడి ఉంది వెనక. అది కూడా ప్రస్తుతం మనము బెంగళూరుకి అవుట్స్కట్స్ అని చెప్పన్నాం కదా, ఇది ఊరి పేరు ఐడియా లేదు. బట్ కాకపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్నాము. ఇక్కడికి దేవనహల్లి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళడానికి. ప్రస్తుతం రీడింగ్ వచ్చేసి 56,369. ఇక్కడ ప్రైజ్ వచ్చేసి ₹102.46 ఉంది. ప్రస్తుతం ఎవరు లేరు, వెయిటింగ్. ₹608 5.94 లీటర్లు పట్టింది. 6 లీటర్లు అనుకోండి సుమారుగా. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ 58 కిలోమీటర్స్, హైదరాబాద్ 550. ఈవినింగ్లో వెళ్ళిపోవచ్చు మామూలుగా అయితే. హైదరాబాద్ రోడ్కి అయితే 24 కిలోమీటర్స్ ఇదే స్ట్రెచ్ మీద ఉంటాం. యువర్ సేఫ్టీ ఈజ్ అవర్ ప్రైడ్. ఓకే, రోడ్ చూడండి ఎలా ఉందో. ఇది 80, అది 100. బట్ కాకపోతే మనము 2 వీలర్ కాబట్టి ఈ లైన్లో పోవాల్సిందే. యావరేజ్ 80 పోతున్నాం మనం. ఇంకొక టోల్ క్రాస్ ఈరోజు. మనం డైవర్షన్ కూడా తీసుకున్నాము. స్ట్రైట్ రోడ్డింగ్గా అనంతపూరు, కర్నూలు, హైదరాబాద్ వరకు ఇదే రోడ్డు తగులుతుందని చెప్పి చూపిస్తూ ఉంది. కాకపోతే మనము చిక్బళ్ళాపురం అనుకున్నాం కదా, లెఫ్ట్ వెళ్ళి మళ్ళీ చూసుకుని మళ్ళీ రావాల్సి 2 కిలోమీటర్ల సంథింగ్. అనంతపూర్ 173, పెనుకొండ 98, కర్నూలు 311, హైదరాబాద్ 522, కర్నూలు 300 కిలోమీటర్లు ఈజీ కొట్టేయచ్చు, ఇబ్బంది లేదు. ఈషా ఫౌండేషన్కి ఒక 9.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. అక్కడ ఫుడ్ ఉంటుందో తెలియదు, ఉంటే తినేద్దాం, లేకపోతే బయటకు వచ్చినాక మళ్ళీ బయట ఎక్కడ చూసుకొని తినేద్దాం. ఇక్కడ బెంగళూరులో కూడా మ్యాండేటరీ అయిపోయింది ఏంటంటే పిలియన్ కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి రూల్ మెన్షన్ చేశారట కొత్తగా. మేబీ నాకు తెలిసి చాలాలో ఉండొచ్చు, కొత్తగా మనకు అనిపిస్తుంది. ఇద్దరు వాడడం ఇంకా మంచిదే సేఫ్టీ పర్పస్లో. మన మొబైల్ కూడా ఫోను ఛార్జింగ్ చాలా తక్కువ అయిపోయింది, 18% మాత్రమే ఉంది. జస్ట్ ఈషా ఫౌండేషన్లోకి వెళ్ళి చూసుకొని కొన్ని పిక్స్ దిగేంత వరకు ఉంటే చాలు. తర్వాత బయటకు వచ్చినాక నో ఇష్యూ. ఒక 20% అంతలోపు ఛార్జింగ్ పెట్టుకొని ఎక్కడన్నా, దాని తర్వాత ఇంకా శ్రీశైలం వరకు అక్కర్లేదు మనకు, నో ప్రాబ్లం. ఎందుకంటే రూట్ మేము మనకు ఐడియా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. రూట్ తెలియకపోతే ఆలోచన. సన్నిధి ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలని చూపించింది బోర్డు, ఇక్కడ పెట్టేశారు ఆల్రెడీ ఎంట్రన్స్లో. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి మనం. ఎంత దూరం ఉందో తెలియదు. మంచి లొకేషన్, అసలు సూపర్ ఉంది. అసలు వస్తుంటేనే ఎంట్రన్స్ నుంచే ఒక మంచి వైబ్. ఓం నమః శివాయ. ఇదిగోండి, ಎಷ್ಟು ಬಾ? 20 rupees. బండి పార్కింగ్ అక్కడ ఇచ్చారు 20 రూపీస్ వెహికల్కి. కారుకి అయితే 50 రూపాయలు ఉంది. అక్కడ చెప్పులు వదిలితే ఒక టోకెన్ ఇస్తారు, ఒక సంచి కూడా ఇస్తారు. ఫైనల్గా అయితే మనము ఆదియోగి దగ్గర ఈషా ఫౌండేషన్ దగ్గర వచ్చేసాము, బెంగళూరు. ఆదియోగి స్టాచ్యూ బ్యాక్ సైడ్. ఇక్కడ 2 వీలర్స్, 2 వీలర్స్, 2 వీలర్స్. 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 2 వీలర్స్
ఆల్రెడీ ఫౌండేషన్ సంబంధించినటువంటి క్యాంటీన్ ఉంది. బ్రేక్ఫాస్ట్ లాగా చేసి బయలుదేరాం. మనం వచ్చేప్పటికి ఇప్పటికి పబ్లిక్ తక్కువ ఉన్నారు, ఇప్పుడు ఎక్కువయ్యారు బాగా. కానీ మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇంకా జరుగుతుంది కన్స్ట్రక్షన్, అక్కడంతా ఇంకా జరుగుతోంది. రాబోయే రోజుల్లో పెద్దగా జరగచ్చు. ఇంకా కోయంబత్తూరులో మాదిరిగా, కోయంబత్తూరులో చాలా పెద్దగా ఉంది కదా, అది కూడా చూడలేదు మేము. పోయినసారి అడాడికి చూసాము. ఈసారి వన్ డే అక్కడే స్పెండ్ చేయాలి కోయంబత్తూరులోనే. కోయంబత్తూరు కాదు, కోయంబత్తూరు నుంచి మళ్ళీ ఒక 40 కిలోమీటర్స్ ఏమో డిస్టెన్స్ ఉంది అక్కడ. కోయంబత్తూరు నుంచి కూడా నేచర్ బాగుంది, గ్రీనరీ, చుట్టుముట్టు కొండలు. ఓకే, బయలుదేరదాం. ఇంకా మన పార్కింగ్ పాయింట్ దగ్గర కూడా వచ్చేసాము. అక్కడ కార్ పార్కింగ్, ఇక్కడ మొత్తం మీద ఒక 1.5 to 2 hours అయితే టైం పడుతుంది చూసిపోవడానికి. ఎక్కువ మంది బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. బెంగళూరుకి వచ్చి బెంగళూరు నుంచి బైక్ రెంటల్ తీసుకుని రావడము అలా చేస్తున్నారు, లేదా వీకెండ్ రైడ్ అట్లాగా. ఇక్కడ మన బండి ఇక్కడ. ప్రస్తుతానికి టైం 4:30 అవుతుంది. ఇక్కడ నుంచి 4 hours జర్నీ చూపిస్తుంది. 5:30, 6:30, 7:30, 8:30 అండ్ మేబీ 9 o'clock దాకా చేరుకోవచ్చు కర్నూలు వరకు. చూడాలి మరి, బైక్ కాబట్టి ఎంత టైం పడుతుందో తెలియదు, ఖచ్చితంగా చెప్పలేను. ఓం నమః శివాయ. ఓపెన్ ప్లేస్ ఉంటే కొద్దిగా బాగుండేది ఫోటో గట్రా దిగడానికి, లేదు అలాగే. ఓం నమః శివాయ. ఇక్కడ లోపల కొన్ని ఫొటోస్ దిగాను, చూడండి ఎలా వచ్చే కామెంట్ చేయండి. టైం 5 అవుతుంది కానీ చలి విపరీతంగా పెడుతూ ఉంది. ఇంకా చేతులకు గ్లౌజ్ వేసుకోవాలి వస్తుందేమో. ఈరోజు మరొక టోల్ గేట్ క్రాస్డ్. పెనుకొండ 36, అనంతపురం 114, కర్నూలు 252, హైదరాబాద్ 463. అయితే కియా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంది యూనిట్ పెనుకొండ అనంతపురం డిస్టిక్లో ఉంటుంది. ఇప్పుడు ఆన్ ది వే అటే వెళ్తాము. బట్ కాకపోతే ఇది నేను కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బ్యాక్ టు హోమ్ స్టేట్ ఏపీలో కూడా ఎంటర్ అయిపోయాము. ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే లేపాక్షి కూడా వెళ్ళొచ్చు, జస్ట్ ఒక 780 kilometers. బట్ ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదు. మార్నింగ్ అని వెళ్ళాలి, కొద్దిగా ఈవినింగ్ అని వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ ఈవినింగ్ క్లోజింగ్ లైట్ ఫెల్ అయ్యే టైము. అదిగోండి ఇలా వెళ్ళిపోయి లోపలికి లారీ టైం వచ్చింది. ఇట్లా లేపాక్షి అదిగోండి. అంటే సూర్యాస్తమయం అయింది కాబట్టి చీకటి పడుతుంది కాబట్టి ఇదిగోండి ఆల్రెడీ విండ్స్ ఎట్లా తిరుగుతున్నాయో ఇక్కడ తిప్పలేను నేను, అంతకుమించి రాదు. తనకైతే మనము కియా ప్లాంట్ దగ్గరికి కూడా వచ్చేసాము. ఇదిగోండి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తుంది, బ్యాక్ కెమెరా నుంచి. ఇదిగోండి కియా వెనక బ్యాక్ సైడ్, ఇదిగోండి కనబడుతుందా? అటువైపు మొత్తం అదే మ్యానుఫ్యాక్చరింగ్ కియా. యాక్చువల్లీ దగ్గరే చూద్దాం ఒకసారి. ఇది ఎంట్రన్స్లో ఏమన్నా మనకు జస్ట్ ఆడదాకా అట్లా పోయి చూద్దాం. లోపలికి ఏం పోవాల్సిన పని లేదు, మనం పంపారు కూడా మనకు అవసరం లేదు. జస్ట్ అట్లా కాస్త ఎంట్రన్స్ దాకా వచ్చాను. మొత్తం మీద అయితే గేట్ నెంబర్ 1 హెడ్ ఆఫీస్ ఇంకా ముందు ఉంది. ఇది ఏటీపీ అనంతపురం. ఇదిగోండి, ఇంతకుమించి లోపలికి వెళ్ళాలంటే పాస్ కంపల్సరీ. చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ప్రయత్నం చేద్దాం పాస్ తీసుకొని ఇచ్చేటట్టుగా అవకాశం ఉంటే. ఒక ఫోటో తీసుకుందాం, వెళ్ళిపోదాం. అక్కడి నుంచి దిద్దాము, బ్యాక్గ్రౌండ్ లోగో కూడా వస్తుంది అనుకుంటున్నా. ఎస్, ఇంకొద్ది ముందు రావాలి మనకు. యాక్చువల్గా ఇప్పుడు అనంతపురం నుంచి దగ్గరలో
పెనుగొండ నియర్ బై కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఇక్కడ దాని ముందు 2-3 ఫోటోగ్రఫీ తీసుకున్నాము. ఆ ఫోటోలు కూడా ఇక్కడ చూస్తాను చూడండి. ఇక్కడ పాపం వీళ్ళు ఎంప్లాయీస్ వీళ్ళు. ನಿಮ್ಮ పేరు ಹೆಸರಪ್ಪ? సంతోష్. ನಿಮ್ಮ ಹೆಸರು? అన్బర్సన్. రంజిత్ హీరో రంజిత్. ఓకే, టైం కూడా 6:37గా వస్తుంది. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి, చాలా టైం పడుతుంది. బయలుదేరదాము. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాం. ఓ రోజు ప్లాన్ చేసుకొని పర్మిషన్ తీసుకుని వెళ్తే అయిపోతుంది. బెటర్ ఏముంది. మన పక్కన కుడివైపు ఉన్నది అనంతపూర్ దగ్గర ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్. చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళు ఎప్పుడన్నా ఉంటే విజిట్ చేయొచ్చు. చాలా అద్భుతంగా కట్టారు ఇది. మనము మొత్తానికైతే కర్నూలు కూడా వచ్చేసాము. కర్నూలు అవుట్స్కట్స్ వెళ్ళిపోతున్నాము. అది ఊర్లోకి వెళ్తుంది. మనం అటు కాకుండా అవుటర్ రింగ్ రోడ్ మీదుగా ఆండపాడు మీద నుంచి శ్రీశైలం రోడ్, కనెక్టివిటీ రోడ్డు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టైం ప్రజెంట్గా అయితే 11:30 అవుతుంది నైట్. ఇదిగోండి 11:30. ఒక 2 hours జర్నీ చేస్తే మనం దూరణాలకు వెళ్ళిపోవచ్చు. దీని నుంచి 1 hour ఆత్మకూరు, అక్కడ నుంచి ఒక 1.5 hour దూరణాల. ఒక ఫ్యూల్ స్టాప్ ఆపాము. 378 రూపాయలు పెట్రోల్ పట్టింది. 3.43 పెట్రోల్ లీటర్స్. లెట్స్ మూవ్. రుద్రవరం టోల్ ప్లాజా ఆత్మకూరు దగ్గరలో స్టార్ట్ అయింది. ఆల్రెడీ చాలా రోజులు స్టార్ట్ అయింది కదా. కాకపోతే మనం ఫస్ట్ ఈరోజు వాడుతున్నాం. ఆత్మకూరు కూడా వచ్చేసినాము. ఇంకా ఇప్పుడు దూరణాల ఘాట్ ఎంటర్ అవ్వాలి. ప్రస్తుతానికి టైము 1:30 అనుకుంటున్నా. తీసి చూపించే ఓపిక లేదు, అది ప్రెస్ కావడం కూడా లేదు. చలి మాత్రము బీభత్సంగా ఉంది నాయన. మరి నాకు చలి ఎక్కువ ఉందా, ఇది శరీరం దృఢం తగ్గిందా తెలియట్లే. కానీ ఇంకొక 3/4 గంట ప్రయాణం చేస్తే అబ్బా. మొత్తానికైతే ప్రస్తుతం దూరణాల దేవస్థాన సత్రంలో ఉన్నాను. టైం వచ్చేసి 2:48. ఇదిగోండి చివరి అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళా. ఇదిగోండి చలి బీభత్సంగా ఉంది. బెడ్షీట్ 5 రోజులు తీరు అసలు. ఇప్పుడు తీసి పెట్టా. పడుకుంటే ఎప్పుడు లేసాను తెలియదు, అంత టైర్డ్ అయినాము. ఓకే బాయ్, గుడ్ నైట్. బ్యాక్ టు హిమవర్ష వ్లాగ్స్. నైట్ 3 o'clock 3:30 అట్లా వచ్చాము. 2:40 3:30 మధ్యలో విపరీతమైన చలి. అందుకని ఇక్కడే దూరణాల్లోనే మా దేవస్థానం సత్రం ఉంటుంది. ఇక్కడ హాల్ట్ అయ్యాను. బయలుదేరుతుంది ఇప్పుడు ఇంకా శ్రీశైలంకి. జస్ట్ 1 hourలో శ్రీశైలం వెళ్ళిపోతాము. లెట్స్ గో. ప్రస్తుతం రీడింగు 56,890. దూరణాల చెక్ పోస్ట్ కూడా ఎంటర్ అయిపోతున్నాము. ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత ఒక 1 hourలో ఇంట్లో ఉంటాం. ఇంకా ఘాట్ ఎలా ఉంటుందో చూడండి, కొద్దిగా చూపిస్తాను చూడండి. ఘాట్లో ఇన్ని బండ్లు ఈ టైంలో ఆగవు వాస్తవానికి. బట్ ఏమైందో చూద్దాము ఒకసారి. నాకు తెలిసి యాక్సిడెంట్ అయిందని అనుకుంటున్నాను. కంప్లీట్గా ఇంత సైడ్కి రావు. అనుకున్నట్టుగానే ఆర్టీసీ బస్సు, కారు 2 యాక్సిడెంట్ జరిగాయి. ఇక్కడ సిచ్యువేషన్ ఇస్తే కారు అతందే తప్పులా కనబడతా ఉంది. ఎందుకంటే పూర్తి రైట్ సైడ్ వచ్చేసాడు కంట్రోల్ కాక. మన ఘాట్లో ఇటువంటి సర్వసాధారణం. ఇది రోడ్లు చూసుకొని వెళ్తే బాగుంటుంది.
ఫైనల్గా అయితే మనము శిఖరం కూడా వచ్చేసాము. శిఖరేశ్వరం ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ ఇక్కడే ఇష్టకామేశ్వర టికెట్స్ అవి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి శిఖరేశ్వర స్వామి. ఇక్కడ నైట్ చెక్ పోస్ట్ చేయదనమాట. ఈ రైట్ సైడ్ మెట్లు ఎక్కి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ రీసెంట్లీ డార్మెటరీ కూడా పెట్టారు. అక్కడ కూడా స్టే చేయొచ్చు ఎవరైనా ఉండాలనుకుంటే. దేవస్థానం వాళ్ళది డార్మెటరీ పెట్టారు రీసెంట్గా. ఫైనల్లీ మనము శ్రీశైలం కూడా చేరుకున్నాము. ఇంటికి కూడా వచ్చేసాము. జస్ట్ ఇంట్లోకి వెళ్ళిపోవడమే లేటు. గేట్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోదాం లోపలికి. ఈ రైడ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా స్వామి అమ్మవార్ల దయతో, స్వామి అయ్యప్ప దయతో యాత్ర సంపూర్ణంగా చేసుకొని తిరిగి మా ఇంటికి చేరుకోవడం జరిగింది. స్వామి ఏ శరణమయ్యప్ప. మార్నింగ్ వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ ఈ టాప్ బాక్స్ ప్యానర్స్ తీసేయడం కోసము రెడీ అవుతున్నాము. ఈ టాప్ బాక్స్, ప్యానియర్, ట్యాంక్ బ్యాగ్ సంబంధించిన మ్యాట్ ఒకటి ఉంటుంది, అదొకటి, మొబైల్ హోల్డర్, ఈ 3 తీసేస్తే క్లోజ్. మళ్ళీ మొత్తం నెక్స్ట్ రైడ్కి అంతా కూడా మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ అవసరం పడతాయి, అప్పుడు చూసుకుంటాము. ఇది మనం టాప్ బాక్స్కు సపరేట్గా మళ్ళీ రెడీ చేయించాం కదా, అది కూడా తీసేస్తున్నాం. అంతే కరెక్ట్ పెట్టినాం. కాకపోతే క్లీన్ చేసి పెడితే బాగుంటుంది అంతే. షూస్ క్లీన్ చేసి పెట్టేస్తే నెక్స్ట్ మళ్ళీ మనకి రైడ్కి ఈజీగా ఉంటుంది. మనం వెళ్ళాలన్నప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాల్సిన పని లేదు ఇంకా. సరే పర్లేదు పెట్టేసి ఇలాగ లోపలికి వెళ్ళిపోలేదు. ఇది కూడా లోపలికి, ఈ కార్నర్ లోపలికి వెళ్ళిపోయింది. అది తగులుతుంది లోపల. రైట్, అంతే సింపుల్. అది తర్వాత వాష్ చేసి పెట్టుకోవాలి పక్కకి. ఇది ఒకటి తీసేస్తే అయిపోతుంది పని. ఏం లేదు, జస్ట్ 2 minutes అంతే. ఇది వర్క్ చేయడం లేదు కదా. మొత్తము ఏం ఎంత ఇస్తా తీయనట్లా. ఓకేనండి, మొత్తానికైతే శ్రీశైలం టు శబరిమల రైడ్ ఈ రోజుతో కంప్లీట్. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈసారి వీడియోస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి, దానిలో అయితే నో డౌట్. నెక్స్ట్ మళ్ళీ ఒకటి ఇష్టకామేశ్వరి ట్రిప్ ఒకటి ఉంది. దాని తర్వాత మళ్ళీ సరేశ్వరం జాతరకు సంబంధించింది అదొకటి వీడియో. ఈ 2 వీడియోస్ 2 సిరీస్ మళ్ళీ అనుకోవచ్చు. అది 2 పార్ట్లు వస్తాయా 3 పార్ట్లు వస్తాయో నాకు కూడా తెలియదు, చూడాలి. ఓకేనండి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.